పండుగ చేసుకున్న పప్పులు తినుకుంటా ఆ వీడియోని చూస్తే ఎంజాయ్ చేయండి. ఎందుకనే ఫ్రెండ్స్ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. నమస్తే గాయ్స్, ఈ వ్లాగ్లో నేను సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే 3 days భోగి, సంక్రాంతి అండ్ కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా జరిగింది అనేది అయితే చూపిస్తాను. వాచ్ టిల్ ద ఎండ్, ఓకేనా? ఎవ్వరు మిస్ కావద్దు, మొత్తం చూడండి. అండ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్ బాయా. వెల్కమ్ బ్యాక్ టు బ్లూమి భావన ఛానల్. మనం సంక్రాంతి వస్తుందా లేదా అని క్యాలెండర్ చూడకుండా కూడా చెప్పచ్చు. ఎలానో తెలుసా? చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ సన్ కానీ అక్కడ కైట్స్ అనేవి ఎగురుతా కనిపిస్తూ ఉంటాయి, పిల్లల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. సో ఈవినింగ్ టైం వెళ్తే అసలు భలే ఉంటుంది తెలుసా ఆ వ్యూ అయితే. పక్షుల అరుపులు, పిల్లల అరుపులు, ఆ కైట్స్ గాల్లో ఎగరడం కానీ, సన్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఇది భోగి రోజు. ఇక్కడ మాకు రామాలయంలో పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా సరే భోగి పళ్ళు అనేది పోస్తారు. సో మాకు అది లాస్ట్ ఇయర్ తెలిసింది. మా మమ్మీ ఇంకా నన్ను కూడా రామన్నారు. ఇంకా మార్నింగే లేచామంటే 5కి అసలు మంచి అయితే మస్తుంది. సో ఇంకా వెంటనే స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి స్పీడ్గా వెళ్ళిపోయాం. మళ్ళీ ఒకవేళ అప్పటికి నేను వెళ్ళేసరికి అయిపోయింది అనుకోండి, ఇంకా మా ఇంట్లో ఇంకా ఆ రోజు పండగ రోజు అన్నట్టుండదు. సో అందుకని ఇంకా వెళ్ళిపోయిన తర్వాత భోగి పళ్ళు పోసారు. ఆల్రెడీ నేను అవి షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. ఇంకా ఇక్కడ అయితే మేము అయిపోయింది, అక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా మా మమ్మీ అక్కడికి దీపం తీసుకొని వెళ్తారనమాట ఈ ధనుర్మాసం మొత్తం కూడా. ఇంకా డైలీ అనమాట, డైలీ ఉంటుంది అక్కడ. సో ఈ ధనుర్మాసం మొత్తం దీపం తీసుకొని వెళ్తారు. ఇంకా ఆ రోజే లాస్ట్ డే. ఇక్కడ మా మమ్మీ కూడా మా తమ్ముడికి భోగి పళ్ళు పోస్తుంది. వాడు మా అమ్మ ఇంకా పోస్తుంది అనుకొని అలానే దండం పెట్టుకొని ఉన్నాడు. సో ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇది సేమియా ఉప్మా. ఇది ఏ మారినా కానీ, ఏ ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఉప్మాలు మాత్రం మారు, ఎందుకంటే వాళ్ళకి ఇదే కదా ఈజీగా అయిపోయేది. సో ఇది మా స్పెషల్ కూర. ఇది కలాయి కూర, టుడే స్పెషల్, పండగ స్పెషల్ కలాయి చిక్కుడుకాయ ఆలుగడ్డ మర్చి. ఈ రెసిపీ వచ్చేసి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్, అంటే మన ఇంట్లో ఏమున్నా కానీ ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసి వండుతారు. దీన్ని కలాయి కూర అంటారు, కలగూర అని కూడా అంటారు. ఇది ఆ పండగ రోజు స్పెషల్. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే ఇలా చేస్తారు. ఇంకా నేను ఇక్కడ రీల్ చేస్తున్నాను అనమాట. మనకి ఒక రీల్ చేస్తుంటే ఇంకొక రీల్ గుర్తుకొస్తుంది. దానికి ఇంకా ఫస్ట్ రీల్ అనమాట, అంటే నేను కొంచెం లిప్ మూమెంట్ ఇచ్చి చేసేది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్. సో దేవుడు వస్తున్నారు, నేను దాన్ని చూపిస్తాను, ఓకేనా? మన బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన ఎవరు అంటే తారకాసురుడిని ఇలా ఊరు మొత్తం తిప్పిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇతన్ని సంహరిస్తారు. ఎందుకంటే అరాచకాలు, ఆక్రమణలు చేస్తుంటారు. సో ఇక్కడ మాకు భోగి ఈవినింగ్ రోజున ఇలా సంహరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డే అయిపోయిన తర్వాత సంక్రాంతి వస్తుంది అన్నమాట మాకు. అలా అయితే మా భోగి స్నానాలు, భోగి పళ్ళు అండ్ సంహరణ అలా జరుగుతుంది. ఇది సంక్రాంతి డే. సో సంక్రాంతి డే మార్నింగ్ ఇంకా పూజ అయితే కంపల్సరీగా చేసుకుంటాం కదా. ఇంకా మా ముగ్గు కూడా చూపిస్తాను, సంక్రాంతి రోజు ఏ ముగ్గు వేస్తారో. ఇంకా మార్నింగ్ మా అమ్మ ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో ఏదో హాఫ్ సారీ కానీ సారీ కానీ కట్టుకొని ఉంటుంది పెద్ద పండగ కదా అని. అసలు అలా ఏం లేదు, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు హాఫ్ సారీస్ మీద. వన్స్ మన వీడియోని అబ్జర్వ్ చేస్తే కనుక మీకైతే ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది. సో ఇదే అనమాట నా సంక్రాంతి డ్రెస్ వచ్చేసి.
ఇంకా గడపలకి పూజ మొత్తం అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే గొబ్బిళ్ళు పెడుతున్నాను. మొత్తం మా మమ్మీ ఇక్కడ రెడీ చేసే ఇచ్చారు, అంటే ఏమేమి పెట్టాలి ఎలా పెట్టాలి అని. ఇక్కడ మా మమ్మీయే వీడియో తీస్తున్నారు అనమాట. ఒకవేళ ఏమన్నా మిస్ అవుతున్నా కానీ చెప్తున్నారు. ఫస్ట్ ఏది ఎలా పెట్టాలి, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, అదేం మనకేమో కొంచెం గుర్తుంటుంది గుర్తుండదు. సో ఇంకా మా అమ్మ చెప్తున్నారు, ఇంకా నేనైతే పెడుతున్నాను. ఇదే సంక్రాంతి ముగ్గు, దీన్ని పీట్ల ముగ్గు అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? హరిదాస్ గారు వస్తున్నారనమాట. హరిదాస్ కానీ గంగిరెద్దుల వారు కానీ మనకైతే సంక్రాంతి కొన్ని రోజుల ముందు నుంచి వస్తుంటారు కదా. ఈ రోజైతే మేము హరిదాస్కి ఇక్కడ దానం అనేది ఇస్తున్నాం. ఇక్కడ కామెడీ ఏంటంటే హరిదాస్ గారి పాట విని విని మనకు కూడా, నాకైతే అదే తిరుగుతూ ఉంటుంది. సంక్రాంతి రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే తాలింపన్నము అండ్ దోశ, అదే అట్టు అని కూడా అంటారు మా సైడ్. సో దోశ అనమాట. ఆ రోజు నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇలా తాలింపన్నంలో ఇలా పల్లి చట్నీ నంచుకొని తింటే భలే ఉంటుంది తెలుసా. ఇన్ఫ్యాక్ట్ దోశలో కంటే కూడా దీంట్లోనే నాకైతే చాలా నచ్చింది. నా ప్రతి ఒక్క లాంగ్ వీడియోలో ఏదో ఒక ఫుడ్ టేస్ట్ అనేది పోస్ట్ చేస్తున్నా కదా. ఇంకా లాస్ట్లో అయితే స్వీట్తో ఏం చేసాం, అదే పరమాన్నం. ఇంకా ఆ రోజు తినేసరికి మనకి మిట్ట మధ్యాహ్నం అట్లా అయ్యిద్ది, అంటే ఒక 11 అలా అయ్యిద్ది కదా. ఇంకా దాని తర్వాత మేమైతే కోడిపందాలకి అయితే వెళ్ళాము. ఇన్ని ఇయర్స్ నుంచి పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నా కానీ కోడిపందాలకి అయితే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అక్కడ జనాలు కానీ నేను ఒక నెగిటివ్ వేలో ఊహించుకొని వెళ్ళాను. అంటే ఎలా అంటే అక్కడ కొట్టుకుంటారు బాగా, పోలీసులు ఉంటారు, అది ఇది అని ఓ రచ్చరంబోలా అనుకున్నా. బట్ అస్సలు లేదు, చాలా పీస్ఫుల్గా అయితే అయిపోయింది. స్వామి అందరూ పైకి ఎక్కుతున్నారు, ఇటు అంచుల నుంచి ఉన్నారు, సీట్లు ఒకటిగా పడిపోతే స్వామి ఒక పేరు ఒక పది అందరూ కూర్చుంటారు. వాళ్ళు అక్కడే ఉన్నారు, ఆ గేటు కూడా ఎవరు ఇంకా అక్కడే ఉన్నారు. ఒక పది ఇదే వెళ్ళిపోతారు అందరూ. పోదాం, ఇంకా అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఉన్న డబ్బులు ఇక్కడ ఎవరి బండ్లో వాళ్ళే ఉన్నారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, బెట్టింగ్ పెట్టే వాళ్ళు బెట్టింగ్ పెడుతున్నారు. భలే కామెడీగా ఉన్నాయి తెలుసు. కొన్ని అయితే పెద్ద బజార్ అంట, చిన్న బజార్ అంట, ఫస్ట్ టైం వింటున్నా ఆ నేమ్స్ కూడా. ఇక్కడ మేము 100 రూపీస్ పెట్టినాం. 100 రూపీస్ పెడితే మాకు 500 వచ్చింది. సో ఇంకా మళ్ళీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అన్న ఒక అత్యాశతో ఉన్నాయి కూడా పోగొట్టుకున్న. ఉన్న పెట్టిన 100 పోయి వచ్చిన 500 పోయాయి, మొత్తానికి అయితే 0. అందుకే ఒక్కసారి ట్రై చేసి వచ్చిందా అనుకోండి, వెళ్ళి ఏదో ఒక పార్టీ బిర్యానీయో ఏదో ఒకటి తినేసి రావాలి. మళ్ళీ దాంట్లో ఉన్న డబ్బులతో కావాలంటే పెట్టుకోవాలి, కానీ ఉన్నాయన్నీ ఊడ్చుకొని మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఏంటి మీరు కూడా బెట్టింగ్స్ ఆడతారా అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు, జస్ట్ ఆ రోజు వెళ్ళినాం.
ఫన్ కోసం పెట్టాము, ఒక 100 కదా అనేసి. అంతేగాని ఓ బెట్టింగ్ అంటే మరీ అంత లెవెల్ ఏం కాదు, ఫన్ కోసం మాత్రమే ఇదైతే. ఇది సంక్రాంతి రోజు ఈవినింగ్ అనమాట. నేను మాన్సా కలిసి ఇంకా తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్దామని వెళ్ళాము. ఇక్కడ 2 yearsకి ఒకసారి మా దగ్గరికి అయితే రంగుల కోసం అని అమ్మవారు వస్తారు. మీకు తెలిసే ఉంటుంది, ప్రెగ్నెన్సీ తిరుపతమ్మ తల్లి. మేము అక్కడ అంత దూరం వెళ్ళినా కానీ ఇంత దగ్గరగా అయితే చూడలేము. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటాం. ఎప్పుడు దొరికితే ఇంకా అప్పుడే వెళ్ళిపోతూ ఉంటాం. అమ్మవారిని తెచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ డే అంటే కనుమ రోజు అనమాట. ఇంకా నేను షీరోగాడు పొద్దున్నే పైకి వచ్చినాం ఆడుకోవడానికి, ఇంకా సన్లైట్ కోసం, అంటే వింటర్ కదా సో అందుకనే అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పాలు పొంగిస్తున్నారు. అండ్ ఇక్కడ మా మమ్మీ కూర కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే మా అమ్మ ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నారు, అందుకనే అనమాట అంత పొద్దున్నే కుకింగ్ అనేది స్టార్ట్ చేశాము. అదేం చేతిలో మీరు ఏం కర్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముక్క అనుకుంటున్నారా? అంతేం లేదు. ఇంకా ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తుంది మా మమ్మీ, అంటే ఎగ్ టమాటా కర్రీ. నన్ను పిచ్చిదానిలా చూస్తున్నావు కదా. ఎగ్ టమాటా కర్రీ. ఈరోజు లాస్ట్ కనుమ కాబట్టి సో అంతేం లేదు. ఇక్కడ కాదు, అక్కడ పాతగడ్డ మీద మా ఇంటి దగ్గరలో హడావుడు అక్కడ చాలా బాగుంటుంది, అక్కడ కూడా చూపిస్తాను. అందుకనే మీరైతే వెళ్ళమాకండి. నేనైతే వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని అయితే వస్తాను. అవి నా కోసం వెయిట్ చేస్తున్నాయి. Right, it's cooking. ఇక్కడ మా అమ్మ వేసింది అనుకున్నారు ముగ్గు, అంత లేదు. ఆల్రెడీ ఎవరో వేస్తే ఇక్కడ స్టిల్ కోసం అని మా మమ్మీ ఆ పోజ్ ఇచ్చారు. ఆగమ్మా నేను తీస్తా. ఇంక ఇక్కడైతే మా ఊర్లో జనం, పక్క ఊర్లో జనం అందరూ వస్తారు. ఇలా రంగోలీస్ వేస్తారు, డిఫరెంట్గా వేస్తారు. ఇంకా వీటికి కూడా ప్రైజెస్ అనేవి ఉంటాయి. ఇంకా భరతనాట్యం డ్యాన్సెస్ ఉంటాయి, ఎడ్ల పందాలు ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయి. హరిదాసులు వస్తారు. ఇదేంటి మరి మాకు చూపించలేదా అంటే అసలు అక్కడికి పోతేనే మనం చూడడానికి ఉండదు తెలుసా. ఇంకా ఎవరో డబాల మీద ఎక్కి అలా చూడాలి. అది కూడా ఆపర్చునిటీ వస్తుందో రాదో కూడా తెలీదు. సో అందులోనూ మార్నింగ్ 10 కల్లా అయిపోద్ది ఇది. ఇంకా మా మమ్మీ అక్కడికి వెళ్ళారనమాట. ఇది వీడియో మొత్తం మా మమ్మీనే తీసుకొని వచ్చారు. ఈసారి నేను వెళ్ళలేదు కానీ లాస్ట్ టైం మేము వెళ్ళాము 10కి ఆర్ 10:30కి అట్లా వెళ్ళాము. అప్పటికే మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం నాకు ఎంత నచ్చుతుందో తెలుసా. ఏంటంటే అది సాంబార్, అది కూడా గుమ్మడికాయ సాంబారు ప్రసాదం ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ రంగోలి చాలా బాగుంది కదా అమ్మ ఇది.
ఏంటి ప్రశాంతంగా ఆడుకుంటున్నాం అనుకున్నారా? అంత లేదు, తిట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా అమ్మ స్నానం చేయమంటే నేను చేయలేదు. దానికి ఒక వ్యాలిడ్ రీజన్ అయితే ఉంది, అది మీకు లాస్ట్లో అర్థమవుతుంది, చూడండి. పని ఒకళ్ళు అందుకుంటుంటే ఒక తొందరగా అవుతుంది. అదేమంటే నేను స్నానం చేస్తే వండను, స్నానం చేస్తే ఇప్పుడు మీ పిల్లలు మీ చేయాలి. ఎలాంటివి తెలుసు పెద్దోళ్ళకి సేవ చేస్తే దేవుడు కూడా మెచ్చుకున్నాడు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై తిట్లు, ఇక్కడ మా అమ్మ తమ్ముడు కలిసి పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా, సో మా నాన్నమ్మ తాతయ్యకి అయితే ఇక్కడ పెడుతున్నారు. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, ఏంటంటే మీ ఇంట్లో తిట్లు ఎక్కువ ఎవరు తింటారు చెప్పండి? అమ్మ ఒకతే వెళ్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, మమ్మల్ని తీసుకెళ్లకుండా. 100 సార్లు తిరిగి వెళ్ళిద్ది. సో బస్ స్టాండ్ దగ్గరికి అయితే మా తమ్ముడు మా మమ్మీని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాడు. మేము ఎందుకు వెళ్ళట్లేదంటే ఆల్రెడీ పండగ మొత్తం అయిపోయింది కదా, ఇంకేం వెళ్తాంలే అని ఉన్నాం. మళ్ళీ మా అమ్మ ఫోన్ మర్చిపోయిందని మళ్ళీ వెనక్కి వస్తుంది. 100 సార్లు తిరగాలి. మళ్ళీ వచ్చింది. మనం పని మొదలు పెట్టాల్సిన సమయం అయింది మిత్రమా. స్టార్ట్ చేద్దామా? ఒక్కసారి చూడండి ఎలా ఉంది, ఎంత దరిద్రంగా ఉంది. చాలా చూడు చూడు, మొత్తం ఎట్లా పడితే అట్లా చేశారు. ఇప్పుడు నేను మొత్తం నీట్గా చెయ్యాలి. ఇల్లు మొత్తం ఓకే, మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తాను. బాయ్. మీరు వెళ్ళమాకండి, నేను చూస్తామండి, ఓకేనా? పెట్టుకొని రీల్స్ చేస్తున్నాం. సో ఇదైతే అయిపోయింది. ఈరోజు మాది పాయసం, ఎగ్ టమాటో, కర్డ్ అండ్ బనానా. కొండంత కప్పు మీద హ్యాపీ కనుమా. చూడండి, చక్కెరలు, జంతికలు, మీ సైడ్ ఏమంటారు వీటిని, అండ్ అరిసె. అనిపిస్తుందా సౌండ్? మస్తుంటాయి. మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు చక్కెర అట్లా. సరే, ఈ బ్లాగ్ అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చింది కదా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించిందో కూడా, ఓకేనా? బాయ్ బాయ్.